ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా ఈరోజు టాపిక్ వచ్చేపాటికి మనకి తిరుమలలో కోనేరులో వాటర్ మొత్తం తీసేశారనమాట. ఎందుకు తీసేశారు? మళ్ళా ఎప్పుడు రీఫిల్ చేస్తారు? ఈ విషయాలు చర్చించుకుందాం. నేను అరౌండ్ 20-25 టైమ్స్ తిరుపతి అయితే వెళ్ళాను. ఒక్కసారి కూడా ఈ విధంగా కోనేరులో వాటర్ లేకుండా అయితే చూడలేదు. అసలు ఇంతకీ కారణం ఏంటి అంటారా? కొన్ని పైప్ లైన్ల మరమ్మతులు మరియు సివిల్ వర్క్స్, అంటే ఆ రాళ్ళు అవి కొత్తగా నిర్మించడం కావచ్చు, వేరే ప్లానింగ్ కావచ్చు, వాటి వల్ల ఈ వాటర్ అంతా తీసేసి ఆ రిపేర్లన్నీ అయిపోయినాక మళ్ళీ వాటర్ ఫిల్ చేయడం జరుగుతుందంట. ఇది ఎప్పటి నుంచి జరిగింది అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ వాటర్ అయితే తీసేశారు. మళ్ళా ఆగస్టు వెళ్ళిపోయినాక నెక్స్ట్ సెప్టెంబర్లో వాటర్ ఫిల్ చేయడం అయితే జరుగుతుంది అని ఈ టీటీడీ ఈఓ గారు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వాటర్ తీసేయటం వల్ల భక్తులు చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలా దూరాల నుంచి వచ్చి కోనేరులో స్నానం చేయాలి అని చాలామంది భక్తులకి అభిలాష ఉంటుంది. సో అలా నిరుత్సాహపడకుండా ఉండేందుకోసం మన ఈఓ శ్యామలరావు గారు ఏం చేశారంటే కోనేటి గట్టుపైనే షవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ అయ్యే వాటరు ఆ షవర్ల ద్వారా మనకి స్నానం చేయటం అలాంటి సౌకర్యాలు కల్పించారు. అయితే ప్రతినిత్యం ఈ కోనేటికి ఇవ్వవలసినటువంటి హారతులు అయితే మాత్రం లేవు. కాబట్టి తిరుమల వెళ్ళి కోనేరులో స్నానం చేద్దాం అనుకునే భక్తులకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయమే ఇది. సో దాన్ని బట్టి చూసి ప్లాన్ చేసుకొని తిరుమలకి వెళ్ళండి. కోనేరులో వాటర్ అయితే లేదు. జనరల్గా కోనేరంతా ఒకే లెవెల్లో ఒకే లోతులో ఉందేమో అని నేను అనుకున్నాను, కానీ అలా అయితే లేదు. ఒక సైడ్ ఏమో మనకి మెయిన్ టెంపుల్ సైడ్ వచ్చేపాటికి ఒక లెవెల్లో ఉంది. తర్వాత వరాహస్వామి టెంపుల్ సైడ్ వచ్చేపాటికి చాలా డీప్గా ఉందన్నమాట, చాలా లోతుగా ఉంది. సో ఇప్పటికైనా సరే కోనేటిలో స్నానం చేసే వాళ్ళు భక్తులు గమనించగలరు, ఆ సైడ్కి వెళ్ళకూడదు. స్నానాలు చేసేటప్పుడు చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటారు కదా, తెలియక గబాల్ని ఆ సైడ్కి వెళ్తూ ఉంటారు. సో ఇది చూసిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వరాహస్వామి సైడు చాలా డీప్గా ఉంటుంది కోనేరు, ఆ సైడ్కి పిల్లల్ని కానీ ఎవరిని మనం వదలకూడదు. నేనైతే ఆగస్టు 10వ తారీఖు తిరుమలకి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు చూశానండి ఈ దృశ్యాలన్నీ, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. అందరికీ ధన్యవాదాలు.